వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ రిటైల్ కోచింగ్. సో లాస్ట్ వీడియోలో మనం ఏటీవీ అండ్ క్యూపీవీ గురించి నేర్చుకున్నాం రిటైల్ కేపీఎస్లో. సో ఈ వీడియోలో మనం రిమైనింగ్ కేపీఎస్ అయిన ఏఎస్పి అండ్ కన్వర్షన్ గురించి నేర్చుకుందాం. ఏఎస్పి యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఎల్స్ పిపివి. ఇక్కడే అర్థమవుతుంది పర్ పీస్ వాల్యూ. ఇప్పుడు క్వాంటిటీ అమ్ముతున్నాం కదా, మనం క్వాంటిటీ అమ్ముతున్నాం, 5 క్వాంటిటీ అమ్ముతున్నాం అన్నాం కదా. 5 క్వాంటిటీలో ఒక్కొక్క క్వాంటిటీకి ఎంత పడ్డది అయిపోయింది. అరే ఏటీవీ ఎక్కడికి వచ్చింది, అరే మనిషికి ఎంత పడ్డట్టురా ఏటీవీ. ఓకే, అరే మనిషికి ఎన్ని వచ్చినాయి రా క్యూపీపీ. అరే బాబు మనిషికి ఒక్కొక్క దానికి ఎంత పడ్డదిరా నథింగ్ బట్ పీపీవి. ఒక్కొక్క పీస్కి ఎంత పడ్డదిరా పీపీవి, పర్ పీస్ వాళ్ళు. అర్థమైందా? మనిషికి ఎంత పడ్డది ఏటీవీ, మనిషికి ఎన్ని వచ్చినాయి క్యూపీబీ, ఒక్కొక్క దానికి ఎంత పడ్డది పీపీబీ. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. సింపుల్. అర్థమవుతుందా? దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్, సింపుల్ రిటైల్ మ్యాథ్స్. You should focus, you should understand about that importance, right? So what is ASP or PPV? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మళ్ళీ మన దగ్గర కామన్గా సేల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, క్వాంటిటీ ఉంటుంది అండ్ ఫుట్ఫాల్ ఉంటుంది. ఓకే, ఫుట్ఫాల్ కస్టమర్ రేట్. సో ఇప్పుడు యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సేల్ నుంచి నెంబర్ ఆఫ్ బిల్స్ నుంచి ఏటీవీ తీసుకున్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ బిల్స్ నుంచి క్వాంటిటీ నుంచి క్యూబీబీ తీసుకున్నాం. ఇప్పుడు సేల్ నుంచి క్వాంటిటీ నుంచి ఏఎస్పి తీసుకుంటాం. అండర్స్టాండ్? సో టోటల్ సేల్ బై టోటల్ క్వాంటిటీ. ఓకే, టోటల్ సేల్ బై టోటల్ క్వాంటిటీ. ఇప్పుడు చూడండి, చెప్పుకున్నాం కదా ఇంతకుముందు 2 లక్షలు సేల్ చేసాం మనం. 2 లక్షలు సేల్ చేసాం, 400 క్వాంటిటీ అమ్మినాం. 2 లక్షల సేల్ 400 క్వాంటిటీ అమ్మినాం. ఓకే, 2 లక్షల సేల్ 400 క్వాంటిటీ అమ్మితే ఈ 2 లక్షలు డివైడెడ్ బై 400 చేస్తే 2 0 పోతాయి. 4 2 ఎక్కం 2 2 250 ఎంత అవుతుంది మొత్తం 500. ఓకే, సో ఏఎస్పి అనేది ఎంత వచ్చింది 500 రూపీస్. ఇదేంటిది, ఇక్కడ ఏమున్నది టోటల్ క్వాంటిటీ ఉంది, టోటల్ సేల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక్క క్వాంటిటీకి ఎంత అయింది అనేది మనం తెలుసుకుంటాం. ఒక్క క్వాంటిటీకి ఎంత పడ్డది అంటే ఒక్క పీస్కి ఎంత పడ్డది, 500 రూపాయలు పడ్డది. ఓకే, ఒక్క పీస్కి 500 రూపీస్ పడ్డది. దట్ ఈస్ వాట్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో మనం మొత్తం అమ్మిన దాంట్లో టోటల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని పీసెస్ అయితే సేల్ చేసామో, ఎంత క్వాంటిటీ అయితే సేల్ చేసామో, ఒకటి 1000 రూపాయలు ఉండొచ్చు, ఒకటి 2000 ఉండొచ్చు, ఒకటి 3000 ఉండొచ్చు, ఒకటి 200 రూపాయలు ఉండొచ్చు, ఒకటి 100 రూపీసే ఉండొచ్చు. బట్ ఓవరాల్ క్వాంటిటీ సేల్ చేసిన తర్వాత యావరేజ్గా మన సేల్కి తీసుకున్నట్లయితే ఒక్కో క్వాంటిటీకి ఎంత పడింది అంటే ఒక్కో క్వాంటిటీ యొక్క ప్రైస్, యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ అనేది 500 రూపీస్ పడుతుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. సార్ మరి దీనికి బిజినెస్కి ఏం సంబంధం సార్? చెప్పాను కదా, ఏటీవీ పెరిగితే సేల్ పెరుగుతుంది, క్యూపీవీ పెరిగితే ఆటోమేటిక్గా ఏటీవీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా సేల్ పెరుగుతుంది. ఓకే, ఇక్కడ మరి ఏఎస్పి తోటి ఏం సంబంధం సార్ బిజినెస్కి? ఎస్, ఏఎస్పి తోటి సంబంధం ఉంది. ఇక్కడ 500 రూపాయలు చేస్తే 500 రూపాయలు యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. 500 రూపాయలు యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ని, ఓకే, సో యావరేజ్ సెల్లింగ్ 500 రూపాయల నుంచి మనం 400 క్వాంటిటీ అమ్మినాం. ఇంతకుముందు చెప్పినట్టు 400 క్వాంటిటీ అమ్మితే 2 లక్షల రూపాయలు సేల్ అయింది. ఓకే, 2 lakhs సేల్ అయింది. సో 2 lakhs సేల్ అయింది. ఇక్కడ దీన్ని 500 600 చేయాలి. 500ని 600 చేద్దాం. 500ని 600 చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 2,40,000 అవుతుంది.
రైట్. సో ఏఎస్పి 500 ఉన్నప్పుడు నీకు 2 లక్షల రూపాయలు సేల్ వచ్చింది. అదే క్వాంటిటీ యొక్క నీ సెల్లింగ్ ప్రైస్ని నువ్వు 600కి తీసుకపోతే ఆటోమేటిక్గా నీకు ఇక్కడ 40,000 రూపీస్ ఇంక్రిమెంటల్ వచ్చేసింది. సో ఏఎస్పి 100 రూపీస్ పెంచడం వల్ల నీకు 2,40,000 రూపాయలు సేల్ వచ్చింది. అర్థమవుతుందా? అంటే ఒక్క క్వాంటిటీ ఒక్క దాంట్లో నువ్వు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2,000 రూపాయలు ఏటీవీ, ఓకే, 4 క్యూపీబీ అనుకుంటే 5 క్యూపీబీ అనుకుంటే 5 క్యూపీబీ వస్తుంది, 500 ఏఎస్పి వస్తుంది సపోజ్. ఓకే, ఇక్కడ నుంచి మనము ఈ 500 600 చేయడం వల్ల 5 × 600 3,000 అవుతుంది ఇది ఏటీవీ. అర్థమైందా? ఈ 5 క్వాంటిటీ ఈ 500 రూపాయల ఏఎస్పిని 600 చేస్తే 5 క్వాంటిటీ ఇంటూ 600 రూపాయలు ఏఎస్పి, ఒక్కొక్క దానికి 600 పడుతుంది కాబట్టి 5 × 600 3,000 రూపాయలు. అంటే ఒక బిల్లు వాల్యూ 2,000 నుంచి 3,000 పోతుంది. 3,000 పోయినప్పుడు ఆటోమేటిక్గా 3,000 ఇంటూ మనకు 100 బిల్లులు అనుకున్నాం కాబట్టి 2 లక్షల సేల్ కాస్త 3 లక్షల సేల్ లాగా మారిపోతుంది. ఓకే, అండర్స్టాండ్? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో కేపీఐస్ మన దగ్గర ఏమైతే కేపీఐస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1:1. రైట్? అండర్స్టాండ్? ఎస్. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? ఏటీవీ అయిపోయింది, క్యూపీబీ అయిపోయింది, ఏఎస్పీ అయిపోయింది, కన్వర్షన్. సో మళ్ళీ చెప్తున్నాను, మన బిజినెస్లో కామన్గా ఏముంటాయి? సేల్, నెంబర్ ఆఫ్ బిల్స్, క్వాంటిటీ, ఓకే, అండ్ ఫుట్ఫాల్ ఆర్ కస్టమర్ ఎంట్రీ. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సేల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ బిల్స్ మనం ఏటీవీ తీసుకున్నాం. ఓకే, ఏటీవీ ఏంటి? టోటల్ సేల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ బిల్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ బిల్స్ క్వాంటిటీ నుంచి మనము క్యూపీబీ తీసుకున్నాము. సో క్యూపీబీ ఆర్ బాస్కెట్ సైజ్ బిఎస్ టోటల్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ బిల్స్. ఓకే, ఇక్కడ ఏఎస్పి టోటల్ సేల్ అండ్ టోటల్ క్వాంటిటీని తీసుకొని ఏఎస్పి తీసుకున్నాము. ఇక్కడ టోటల్ సేల్ డివైడెడ్ బై టోటల్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది? ఇప్పుడు కన్వర్షన్. సో నెక్స్ట్ వచ్చేసేది మనకు నెక్స్ట్ వచ్చిన కేపీఐ ఏంటిది? కన్వర్షన్. సో కన్వర్షన్ అంటే ఏంటి సార్? కన్వర్షన్ అంటే ఏంటి? మన దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు చూద్దాము లేదా కొందాము, ఇప్పుడు చూసి తర్వాత కొందాము, ఇప్పుడు చూసి ఇప్పుడే కొందాము, జస్ట్ చూసి వెళ్ళిపోదాం, ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటారు. వాట్ ఎవర్ కేటగిరీ ఆర్ దేర్, బట్ మన దగ్గరికి మన కస్టమర్ ఎవరైతే ఎంటర్ అవుతారో స్టోర్ లోపలికి వాళ్ళందరినీ కూడా మనం ఫుట్ఫాల్ కింద, కస్టమర్ ఎంట్రీ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, సో వాళ్ళు వచ్చిన వాళ్ళలో ఎంతమంది బిల్స్ చేశారు, మనం ఎంతమందిని పర్చేస్ చేసేలాగా మనం కన్వర్ట్ చేసాము అనేది కన్వర్షన్. ఆ కన్వర్షన్ పర్సంటేజ్ ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే కన్వర్షన్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా సేల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఇంప్రూవ్ అవుతుంది అసలు? వాట్ ఈస్ కన్వర్షన్ పర్సంటేజ్? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హియర్ ఓకే, నెంబర్ ఆఫ్ బిల్స్, నెంబర్ ఆఫ్ బిల్స్ ఎన్ని బిల్స్ చేశాము, నెంబర్ ఆఫ్ ఫుట్ఫాల్, టోటల్ ఫుట్ఫాల్ అంటే కస్టమర్లు ఎంతమంది వచ్చారు, టోటల్ ఫుట్ఫాల్ ఇంటూ 100 పర్సంటేజ్లో చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బిల్స్ సపోజ్ సేమ్ 100 బిల్స్ చేసాము. ఓకే, 100 బిల్స్ చేసాము. మన దగ్గరికి ఎంతమంది వచ్చారు అనుకుందాం, సపోజ్ ఒక 400 మెంబర్స్ వచ్చారు అనుకుందాం. ఓకే, ఇంటూ 100 400 మెంబర్స్ వచ్చారు. 400 మందిలో మనం 100 బిల్స్ చేసాం. అంటే ఎంత పర్సెంటేజ్ ఎలా తెలుస్తుంది? 2 0 4 4 25 25%. ఓకేనా? అంటే మన దగ్గరికి 400 మంది వస్తే 400 మెంబర్స్లో మనం 100 మెంబర్స్ని బిల్స్ చేసేలాగా మనం కన్వర్ట్ చేయగలిగాము. దట్ ఈస్ వాట్ 25%. ఓకే, సో 25%. సార్ ఇక్కడ
మీరు బిల్ చేశారు, టోటల్ ఫుట్ఫాల్ వేశారు, ఇంటూ 100 చేశారు, 25% అని చెప్పారు, సంథింగ్ పర్సెంటేజ్ చేశారు. సార్ దీంతో బిజినెస్ ఏంటి చెప్తాను. సో బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది సార్? కన్వర్షన్ పెంచమంటున్నారు, మెజరబుల్ థింగ్ అన్నారు. ఈ మెజరబుల్ థింగ్స్ ని మనం కంట్రోల్ చేయగలిగితే, పెంచగలిగితే బిజినెస్ పెరుగుతుంది అంటున్నారు అని చెప్తున్నాము. కన్వర్షన్ ఈ ఏటీవీ ఎలా పెరుగుతుంది చెప్పాను, క్యూపీపీ ఎలా పెరుగుతుంది చెప్పాను, ఏఎస్పీ ఎలా పెరుగుతుంది చెప్పాను. ఏఎస్పీ పెంచడం వల్ల ఆటోమేటిక్ గా ఏటీవీ పెరుగుతుంది, సేల్ పెరుగుతుంది. క్యూపీపీ పెంచడం వల్ల ఆటోమేటిక్ గా ఏటీవీ పెరుగుతుంది, సేల్ పెరుగుతుంది. సో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. అలాగే కన్వర్షన్ ఎలా పెరుగుతుంది? కన్వర్షన్ సింపుల్. కన్వర్షన్ ఇక్కడ అన్నింటికి మనం చెప్పాము నెంబర్ ఆఫ్ బిల్స్ అని కదా. ఇక్కడ కన్వర్షన్ పెంచితే నెంబర్ ఆఫ్ బిల్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ బిల్స్ పెరిగితే ఈ 100 బిల్స్ కాస్త 120 బిల్స్ అయినాయి అనుకోండి. 100 బిల్స్ కి 2000 ఏటీవీతో చేసినప్పుడు మనకి 2 lakhs వస్తుంది సేల్, రైట్? సో 100 ఇంటూ 2000 చేసినప్పుడు 2 lakhs వస్తుంది. 2 lakhs సేల్ వచ్చినప్పుడు ఈ బిల్స్ ని సపోజ్ మన దగ్గరికి 400 మంది వచ్చిందని చెప్పాము కదా, ఫుట్ఫాల్ 100 బిల్స్ అని చెప్పాము. ఈ 100 బిల్స్ ని మనం 400 బిల్స్ లో 120 మందికి మనం బిల్ చేద్దాం. సో 20 మందికి ఎక్కువ కన్వర్ట్ చేద్దాం. అంటే ఎప్పుడైతే ఈ 400 మందిలో 100 బిల్ చేస్తారో మిగిలిన 300 మంది మిస్ అయిపోయారు. ఆ మిగిలిన 300 మందిలో మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. ఈ రోజు నుంచి ఒక 20 మెంబర్స్ని ఎక్స్ట్రాగా మనం ఏదో విధంగా మనం ఇంకొంచెం ఎక్కువ కష్టపడి, ఎక్కువ సర్వీస్ చేసి, ఎక్కువ ట్రయల్ చేపించి మనం ఒక 20 బిల్స్ని ఇంక్రీజ్ చేశాము. 120 అయింది. సో 120 అయినప్పుడు కన్వర్షన్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ బిల్స్ 120, 400 మొత్తం మంది వచ్చిళ్ళు, ఓకే. సో ఇంటూ 100 సేమ్ 430. సో 25% కాస్త నీకు 30%కి పెరిగిపోయింది. సో 30% కన్వర్షన్ అయింది. ఈ 120 బిల్స్ ఇప్పుడు 100 బిల్స్ ఇంటూ 2000 ఏటీవీ అయినప్పుడు 2 lakhs సేల్ అయింది. 120 బిల్స్ అయినాయి. ఇప్పుడు 120 ఇంటూ 2000 అగైన్ 2,40,000, మళ్ళీ 40,000 పెంచాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కేవలం 20 మెంబర్స్ ని ఎక్స్ట్రా 20 బిల్స్ చేయడం వల్ల మళ్ళీ 40,000 రూపీస్ మనం ఎక్స్ట్రా గెయిన్ చేయగలిగాము. అక్కడ క్యూపీబీలో బాస్కెట్ సైజ్ లో ఒక క్వాంటిటీ యాడ్ చేయడం వల్ల మనము మళ్ళీ 40,000 గెయిన్ చేయగలిగాము. ఓకే. ఏఎస్పీలో 100 రూపీస్ గెయిన్ చేయడం వల్ల, 100 రూపీస్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు 40,000 ఆఫ్ ఇంక్రిమెంటల్ సేల్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి, ప్రతి చోట మనకు దెర్ ఇస్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్ ఎవ్రీథింగ్, ఇంప్రూవ్ ఎవ్రీ కేపీఐ అండ్ ఇంప్రూవ్ ఓవరాల్ యువర్ బిజినెస్. ఇంప్రూవ్ ఎవ్రీ కేపీఐ అండ్ ఇంప్రూవ్ ఓవరాల్ యువర్ బిజినెస్. ఏటీవీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఏటీవీ total sale divided by number of bills, QPB or basket size, total quantity, number of bills, ASP, total sale by total quantity, okay, and conversion. గాయస్ ఇది నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ అందుకోసమనే మీరు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. ఏటీవీ అని అంటే టోటల్ సేల్ బై నెంబర్ ఆఫ్ బిల్స్ వేసుకున్నప్పుడు మనకు ఏటీవీ ఫార్ములా అనేది వస్తుంది. ఏటీవీ క్యాలిక్యులేట్ ఎలా చేయడం అనేది తెలుస్తుంది. క్యూపీబీ అనుకున్నప్పుడు క్వాంటిటీ పర్ బిల్, బాస్కెట్ సైజ్, total quantity by number of bills, okay. ASP average selling price, total sale by total quantity. Conversion percentage వచ్చేసి number of bills divided by total footfall into 100, okay. So these all are formulas. ATV total sale by number of bills, QPB total quantity by number of bills, ASP total sale by total quantity, okay. Conversion number of bills by total footfall into 100. So these are the formulas. Next ఇంకొక రిటైల్ మ్యాథ్స్ వీడియోతో మనం కలుద్దాం. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.